ప్రోగ్రామ్ చూస్తున్నారు. దానికి సంబంధించి సార్ నమస్తే సార్. చెప్పండి. వాయిస్ చాలా తక్కువగా ఉందండి, అసలు వినిపించట్లేదు. మీ దగ్గర ప్రాబ్లం ఉందండి. ఇది ఇప్పుడు 20 జిల్లాల్లో నమస్తే సార్, కదిరి ఎల్సి మాట్లాడేది. మీ వాయిస్ క్లారిటీ సూపర్ గా ఉంది. అక్కడ వాళ్ళ మొబైల్స్ కానీ నెట్వర్క్ కానీ ప్రాబ్లం ఉందో ఏమో, అదే పదే డిస్కౌంట్ చేస్తున్నారు అంతే. ఇంకా దయచేసి ఎవరు కూడా వాయిస్ వినపడడం లేదని ఎవరు కూడా చెప్పొద్దండి. దయచేసి మీ సిస్టమ్స్ ని మీరు సరి చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఒకవేళ ప్రాబ్లం ఉంటే వేరే ఫోన్ లో అయినా హాజరు కండి, డెస్క్టాప్ కాకపోతే. సరే, కాబట్టి మనము ఈ మొబైల్ బుక్ కీపింగ్ కి సంబంధించి ఇప్పుడు అడిషనల్ సిఓ సార్ ఒక 2 minutes లో జాయిన్ అవుతామన్నారు. అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను, మనము రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్ కింద తీసుకున్నాము. ఆ మండలంలో ఒక 5 గ్రామ ఐక్య సంఘాలని పైలట్ కింద తీసుకొని గత 2-3 months గా మనము ఈ యాక్టివిటీ చేస్తున్నాం. మొబైల్ బుక్ కీపింగ్ 2.0 వెర్షన్ కు సంబంధించి దీంట్లో మనం చేస్తున్న యాక్టివిటీ ఏమంటే, ఇప్పుడు మొబైల్ బుక్ కీపింగ్ లో మనము 31/3/2025 నాటికి స్టార్ట్అప్ బ్యాలెన్సెస్ అన్ని కూడా ఆ గ్రూప్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అప్పులు కావచ్చు, అంతర్గత అప్పులు, పొదుపులు, ఏదైనా శ్రీనిధి లోన్స్ ఏమైనా ఇచ్చిన హెచ్డిఎఫ్ లోన్స్ కావచ్చు, సిఏఎఫ్ లోన్స్ కావచ్చు, అదేవిధంగా వివోలో ఏమైనా అంతర్గతంగా తీసుకున్నటువంటి లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్ట్అప్ బ్యాలెన్సెస్ 31/3/2025 నాటికి కటాఫ్ పెట్టుకొని మనం ఒక ప్రొఫార్మా డిజైన్ చేసి ఎన్ఎక్సర్ 1 అనే ప్రొఫార్మాని పంపడం జరిగింది. దాన్ని బేర్ చేసుకొని స్టార్ట్అప్ బ్యాలెన్సెస్ అన్ని కూడా సిస్టమ్ లో అప్డేట్ చేసే విధంగా మొబైల్ బుక్ కీపింగ్ 2.0 వెర్షన్ లో అప్డేట్ చేసే విధంగా మనము వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనము స్టార్ట్అప్ బ్యాలెన్సెస్ అప్డేట్ చేసుకుంటామో తర్వాత మనము ఏప్రిల్, మే, జూన్ నెల నాటికి ప్రతి నెల ఒక ట్రాన్సాక్షన్ షీటు ఎన్ఎక్సర్ 2 అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఈ వర్క్ జరుగుతూ ఉంది. దీంట్లో మనకు కొన్ని చాలా రకాలైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం జరిగింది. ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఒకటొకటి సాల్వ్ చేసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన సెర్పు స్థాయిలో మనం ఏమంటే రాష్ట్రంలోని అన్ని సంఘాలలో ఈ 2.0 వెర్షన్ అనేటటువంటిది స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో బిఫోర్ మనము ఇది యాప్ రిలీజ్ చేసే ముందర ఒకసారి అందరికీ కూడా అందరు సీసీలకు ఆల్రెడీ ఒకసారి శిక్షణ ఇచ్చి ఉన్నాము. మరలా ఒకసారి ఆన్లైన్ లో ఒక శిక్షణ ఇచ్చిన తర్వాత ఒక 3-4 డే ఒక 1 week టైం ఇచ్చి మనము ఈ యాప్ ని మన అన్ని సంఘాలకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఈ రోజు మనము ప్రతి సిసి గారు వారి ఒక గ్రూప్ యొక్క ఎన్ఎక్సర్ 1, ఎన్ఎక్సర్ 2 ని తీసుకొని కూర్చోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఒక టీసీఆర్ శర్మ గారు, అదేవిధంగా మన దాసు గారు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క షీట్ కు సంబంధించి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ కావద్దండి. ఎందుకంటే మనము 26 జిల్లాల్లో 660 మండలాల్లో ఇది అందరు సిబ్బంది ఉన్నారు కాబట్టి మనము ముందు ఏదైతే చెప్పాలనుకున్నామో అవన్నీ కూడా ఎన్ఎక్సర్ 1, ఎన్ఎక్సర్ 2 తెలియజేయడం జరుగుతుంది. ఏమేమి డౌట్లు వస్తాయి ఏం లేదనేటటువంటిది తెలియజేసిన తర్వాత మళ్ళీ ఏం రెస్పాన్స్ కావడానికి మేము మాట్లాడడానికి అవకాశం ఇస్తాము. కాబట్టి మనము అడిషనల్ సిఓ సార్ వచ్చే లోపల మనము స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. సారు స్టార్ట్ చేస్తాము. కాబట్టి దాసు మీరు స్టార్ట్ చేయండి. అందరూ కూడా మీకు ఏదైతే మనము రివైజ్డ్ ప్రొఫార్మాస్ ఎన్ఎక్సర్ 1, ఎన్ఎక్సర్ 2 పంపించినామో అవందరూ కూడా సిసిలు అందరూ కూడా అది ప్రింట్అవుట్ తీసి పెట్టుకోమని చెప్పడం జరిగింది. అందరూ కూడా అది దగ్గర పెట్టుకొని ఒకటొకటి షీట్ ని మనము వివరించడం జరుగుతుంది. కాబట్టి ఫీల్డ్ లో మళ్ళీ మీరు వివోలను పిలిపించి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతి సంఘంలో ఈ స్టార్ట్అప్ బ్యాలెన్సెస్ అన్ని సంఘాల్లో జరగాలి కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా ఈ ట్రైనింగ్ లో పాల్గొనాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడండి. తీసుకెళ్ళి అందరికీ నమస్తే అండి. దయచేసి అందరు గమనించండి, మనం మొబైల్స్ నుంచి ఎక్కువ మంది బుక్ కీపర్స్ కూడా ఫార్వర్డ్ చేసినట్టున్నారు. సో దాన్ని కొంచెం కంట్రోల్ పెట్టండి, ఆ ఒక విషయం. లేదంటే మనకు అందరికి డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి మొబైల్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా
సిస్టమ్ దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రొఫార్మర్ గురించి ఒకసారి చూద్దాం. ఈ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు కూడా మళ్ళా గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. అవి ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. మీటింగ్ ఒకసారి అందరూ ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ షేర్ అవుతుందా లేదా అన్నది. అవుతుంది దాస్ గారు వస్తుంది. ఓకే అండి, ఇది మనం ఓకే అండి. ఇది మనం ఇచ్చినటువంటి ఎస్హెచ్జి కట్ ఆఫ్ అండి. ప్రతి గ్రూప్ కి మనం 31/3/25 నాటికి కట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది రెడీ చేసుకోవాలి. టీసీలందరికీ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వివోఏలకి అదే ట్రైనింగ్ ఇచ్చుకొని దీని మీద వాళ్ళతో ఎప్పుడైతే ఈ మిగతా మండలాలకి అదేవిధంగా మిగతా వివోలకి ఈ లాగిన్స్ ఇచ్చే లోపుగా మీరు ఈ కట్ ఆఫ్ ఫార్మేట్ అనేది ఎస్హెచ్జి కట్ ఆఫ్ ఫార్మేట్ అనేది తయారు చేసుకోవాలి. దీన్ని మనం ఎనెక్జర్ 1 అన్నాం మనం. సో ఈ ఎనెక్జర్ 1లో స్టార్టింగ్ ఎలా ఉంటుంది కట్ ఆఫ్ ఫార్మేట్ అనేది దీంట్లో మనం క్లియర్గా ఇచ్చాం. డాష్ స్వయం సహాయక సంఘం నుంచి అనేది ఇచ్చాము. డాష్ స్వయం సహాయక సంఘం ఆస్తులు బాధ్యతల పట్టిక 31/3/25 నాటికి అని ఇవ్వడం జరిగింది. అక్కడ మీ సంఘం పేరు రాస్తారు. సంఘం ప్రారంభించిన తేదీ, గ్రూపు స్టార్టింగ్ డేట్ ఉంటుంది, ఆ డేట్ వేసుకుంటాం. అదేవిధంగా పొదుపు ఖాతా సంఖ్య, గ్రామం పేరేంటి, గ్రామ సంఘం పేరేంటి, వీటిలో బాధ్యతల వివరాలు. ఈ బాధ్యతల వివరాల్లో మనకి సభ్యుల పొదుపులు అని బ్రాకెట్లో మనకు ఎస్ఎన్ అంటే శ్రీనిధి, వివో అంటే వివో పొదుపులు అండ్ జనరల్, ఇలాగా అన్నీ కలిపి దాంట్లో చూపించాం. దానికి ఫార్మేట్ నెంబర్ 1 అని ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్మేట్ నెంబర్ 1లో పూర్తి చేస్తే ఇవి ఆ టోటల్ తీసుకొచ్చి ఈ బ్యాలెన్స్ షీట్లో ఈ 1 అనే ఎదురుగా అమౌంట్ దగ్గర చిన్నగా వేయాల్సి ఉంటుంది. సో ఆ ఫార్మేట్ 1 అనేది చూద్దాం మనం. చూడండి, 31/3/2025 నాటికి సభ్యుల స్థాయిలో లావాదేవీలు అని ఇచ్చాం. దీంట్లో క్రమ సంఖ్య, సభ్యురాల పేరు అని ఇచ్చాం. ప్రతి గ్రూప్కి 15 మంది, మినిమం 15 మంది, ఎక్కువగా అంతే ఉంటారు కాబట్టి ఎక్కడన్నా ఉన్నా 18-20 ఉంటే వాళ్ళు ఇంకో పేజీ జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సభ్యురాల పేరు, వాళ్ళ పేర్లు రాసుకుంటాం మనం. తర్వాత పొదుపు అన్నాను. ఈ పొదుపు దగ్గర పైన 1 ఇచ్చాం మనం, నెంబర్ 1.
బ్యాలెన్స్ షీట్ లో 1 అనేది ఫార్మేట్ అనేది 1 కనపడింది కాబట్టి 1 అనేది ఇచ్చాం. ఇక్కడ పొదుపుల్లో క్లియర్ గా ఇచ్చాం. సాధారణ పొదుపుల, శ్రీనిధి పొదుపుల, వివో పొదుపుల, ఇతర పొదుపుల అనేది అంటే సభ్యుల దగ్గర నుంచి సంఘం ఖాతా నుంచి వివోకి పొదుపులుగా కట్టినవి దీంట్లో క్యాలిక్యులేట్ చేయవసరంలా. అదేవిధంగా పొదుపు ఖాతా నుంచి గ్రూప్ యొక్క పొదుపు ఖాతా నుంచి వివో కానీ శ్రీనిధికి కానీ ఇలాగా ట్రాన్స్ఫర్ చేసినవి సభ్యుల పేర్ల మీద రాయవసరంలా. ఇవి విడిగా సంఘంలో నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండా సభ్యుల దగ్గర వసూలు చేసి ఉంటారు. ఏదైనా సంఘాల్లో వసూలు చేసి ఉంటే ఏది వివో పొదుపులు సభ్యుల దగ్గర వసూలు చేసి వివో కట్టిన, శ్రీనిధి పొదుపులు 7,200, 3,000, 4,000 ఇలా వసూలు చేసి శ్రీనిధి లోన్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా శ్రీనిధికి కట్టిన అవి సభ్యుల దగ్గర నుంచి వసూలు చేశారు. సంఘం కార్పొరేషన్ నుంచి ఇవ్వలేదు కాబట్టి సభ్యుల దగ్గర నుంచి వసూలు చేశారు కాబట్టి వాళ్ళు పొదుపులకి యాడ్ చేసుకొని వేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో అందుకని మీకు బ్రాకెట్ లో క్లియర్ గా ఇచ్చాం. పొదుపుల దగ్గర సాధారణ పొదుపులు అంటే ప్రతి నెల కట్టే పొదుపులు మరియు శ్రీనిధి పొదుపులు లేదా వివో పొదుపులు, ఇతరములు ఇంకా ఏదైనా ఇతర పొదుపులు మాత్రమే. మనం దీంట్లో ఇవన్నీ రాయలేదు. సైనిక్ ఫండ్, జనరల్ ఫండ్ ఇవన్నీ రాయాల, అవి తిరిగి ఇచ్చేవి కాదు. సో ఓన్లీ సేవింగ్స్ మాత్రమే ఇక్కడ వేయాలి. ఎన్ని రకాల పొదుపులు అయితే సభ్యుల దగ్గర నుంచి వసూలు చేసి పేమెంట్ జరిగిందో వాటన్నిటిని కూడా ఈ 1 అనే దాంట్లో పొదుపులు తిన్నగా ఇక్కడ వేసేసుకుంటాం. వాళ్ళు పొదుపు ఖాతాలో ఉన్నది ప్లస్ శ్రీనిధిలో 7,200 కడితే ప్రతి ఒక్క సభ్యురాలకి 720 చొప్పున ఆ పొదుపుకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మార్చి నాటికి వాళ్ళ పొదుపు అకౌంట్లో పొదుపు ఎంత ఉంది, వివోకి ఏమన్నా పొదుపు కట్టారా సభ్యుల దగ్గర నుంచి, శ్రీనిధి గురించి సభ్యుల దగ్గర నుంచి ఏమన్నా పొదుపు వసూలు చేశారా, ఇలాగా ఆ 3 కూడుకొని ఆ సభ్యులు తిన్నగా పొదుపు అనేది వేసేసుకోవాలి మనం. సో ఈ టోటల్ తీసుకొచ్చి మనం కింద మొత్తం అని ఉంది, ఆ టోటల్ తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ సభ్యుల పొదుపు అని ఉంది ఒకటి తిన్నగా, ఆ టోటల్ తీసుకొచ్చి ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి సంఘంపై రుణ నిల్వలు, ప్రస్తుతం గ్రూప్కు ఉన్నటువంటి అప్పు నిల్వలు ఏమేమి ఉన్నాయి, గ్రూప్ మీద ఉన్నటువంటి నిల్వలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటర్ చేయాల్సిన నిల్వలను మనం ఫార్మేట్ ఇచ్చాం మనం. ఇవి సభ్యుల స్థాయి, మీకు సంఘం స్థాయిలో నెంబర్ 8 అని ఇచ్చాం క్లియర్గా. సో సంఘం ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చుకుంటుంది, ఆ అప్పు నిల్వలు ఎంతెంత ఉన్నాయి మార్చి ఎండింగ్ నాటికి అన్నది మనం వాళ్ళ యొక్క పుస్తకాలు అప్డేట్ చేయించి, లోన్ పాస్బుక్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయించి, లేదంటే శ్రీనిధి కానీ ఉన్నతి కానీ ఉంటే మీరు శ్రీనిధి సైట్లోకి వెళ్ళి ఉన్నతి సైట్లోకి వెళ్ళి 24-25 మార్చి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ M2.1 అని ఉంటుంది. దాంట్లో సభ్యురాలు వైజ్గా మనకు వస్తుంది. సో మార్చి ఎండింగ్ నాటికి వాళ్ళు ఎంత అప్పు ఉంది, డిస్బర్స్మెంట్ డేటు, లోన్ అమౌంట్, అదేవిధంగా కలెక్షన్ ఎంత అయింది, అవుట్ స్టాండింగ్ ఎంత ఉందనేది ఆ రోజు వరకు ఉంటుంది. కాబట్టి ఉన్నతి కానీ శ్రీనిధి కానీ మీ యొక్క సైట్ నుంచి ప్రింట్ తీసుకొని సేమ్ ఆ టోటల్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ లింకేజ్ అయితే బ్యాంక్ పాస్బుక్ అప్డేట్ చేయించి రాయాలి. లోన్ అకౌంట్ నెంబరు, అప్పు మంజూరు తేదీ, అప్పు మొత్తం ఎంత ఇచ్చారు, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది, అదేవిధంగా వడ్డీ రేట్ ఎంత, బ్యాంక్ వడ్డీ రేట్ ఎంత, వాయిదాల సంఖ్య, మొత్తం వాయిదాల సంఖ్య ఎంత, మొదటి వాయిదా తేదీ. సో మొదటి వాయిదా తేదీ అంటే ఇప్పుడు అప్పు మంజూరు తేదీ దగ్గర నుంచి నెక్స్ట్ తర్వాత కట్టేది మొదటి వాయిదా తేదీ. సో ఈ మొదటి వాయిదా తేదీ అనేయాలి. అప్పు నిల్వ అనేది మనం ఇక్కడ పెట్టాం 31/3/25 నాటికి అప్పు నిల్వ ఎంత అనేది వేయాల్సి ఉంటుంది. సో బకాయి, ఈ బకాయి పడిన ఏమైనా 1 నెల కానీ 2 నెలలు కానీ ఏమైనా బకాయిలు పడి ఉంటే అసలు ఎంత ఉంది, వడ్డీ ఎంత ఉందని దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదేవిధంగా వివో అప్పులు, వివో యొక్క కార్పస్ నుంచి వివో షేర్ క్యాపిటల్స్ సేవింగ్స్ ఇలా కట్టి లేదా శాన్వి ఏమైనా డబ్బులు ఉన్నా కానీ వివోలో ఆ వివో డబ్బుల నుంచి గ్రూపులకి ఏమైనా అప్పించుంటే ఆ అప్పు నిల్వ ఉండుంటే ఆ గ్రూప్కి. సో సేమ్ అదేవిధంగా మనకి లోన్ అకౌంట్ నెంబర్ అనేది వివో లోన్ లెడ్జర్ మెయింటెనెన్స్ చేస్తే వాళ్ళ లోన్ అకౌంట్ నెంబరు మనం లోన్ లెడ్జర్లో వివోలో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ లోన్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పు మంజూరు తేదీ, మొత్తము, వడ్డీ రేటు, వాయిదాల సంఖ్య, మొదటి వాయిదా, అప్పు నిల్వ, బకాయి. సేమ్ ఇలాగా సిఐఎఫ్ అయినా సరే, ఉన్నతి అయినా సరే, శ్రీనిధి, అదేవిధంగా శ్రీనిధి హెచ్డి రుణాలు, కొన్ని మండలాల్లో హెచ్డి రుణాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా శ్రీనిధిలో రుణంలో సీడ్ క్యాపిటల్, మీకు శ్రీనిధిలో 4 రకాల తేదీల్లో ఇచ్చుండొచ్చు. ఇచ్చుంటే ఇక్కడ 4 రకాల డేట్లతో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా శ్రీనిధి 7వ నెలలో తీసుకున్నాయి ఒకటి ఉంటే
ఆ 7వ నెలలో తీసుకున్నది ఒక ఎంట్రీ, తర్వాత 9వ నెలలో తీసుకొని ఉంటే 9వ నెలలో ఒక ఎంట్రీ, ఇలాగ కింద మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే గ్రూప్కి 4 రకాల శ్రేణిధులు, అంటే మధ్యలో 4, ఇంకో డేట్లో ఇంకో 4, తర్వాత ఇంకో డేట్లో ఇంకొక ఇద్దరు తీసుకొని 4 డేట్లలో 4 రకాల అప్పుల నిల్వలు ఉంటే ఇక్కడ కింద ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీ ఎంటీ లైన్స్ ఇవ్వడం జరిగింది, వాటిల్లో ఎంటర్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా ఉన్నతి ఎంటర్ చేసుకోవాలి. హెచ్డి శ్రీనిధి రుణం సీడ్ క్యాపిటల్ నిమిత్తం ఎవరెవరైతే లోన్స్ తీసుకున్నారో ఇలాగా ఓన్లీ సంఘానికి వచ్చిన డీటెయిల్స్ మాత్రం ఇక్కడ మనం ఎంటర్ చేసేది. సో 31/3/25 నాటికి రూపాయి అప్పు నిల్వ ఉన్నా సరే ఇక్కడికి వస్తుంది మనకి. సో నిల్వ ఉన్న లోన్స్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేసేది. సో నిల్వ ఉన్నాయి మొత్తం ఇక్కడ ఎంటర్ చేసేసుకుంటే మనకి ఇక్కడ టోటల్స్ ఉంటుంది. ఈ టోటల్స్ తీసుకెళ్ళి మనకి బ్యాలెన్స్ షీట్ ఉంది చూడండి. ఈ బ్యాలెన్స్ షీట్లో బ్యాంకు రుణం నిల్వ అన్నాం. సో ఈ కాలంలో మనకి బ్యాంకు రుణం నిల్వ ఉంది. ఇక్కడ ఈ అప్పు నిల్వ అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ ఎన్ని రకాలు, 7 రకాల అప్పు హెడ్స్ అయితే ఎలాగ ఉన్నాయో అప్పు రకాలు 7 ఉన్నాయి. సేమ్ అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో కూడా మనకి 7 రకాల అప్పు నిల్వలు ఉంటాయి. వాటిల్లో అక్కడ ఫార్మేట్లో ఉంటేనే ఇక్కడ వేస్తాం, అక్కడ 0 ఉంటే ఇక్కడ 0 పెడతాం. ఈ విధంగా సంఘంపై రుణాలను ముందు క్యాప్చర్ చేయాలి. తర్వాత వాటిని అవి ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది సభ్యుల దగ్గరికి వెళ్తాం మనం. సో యాప్లో కూడా అంతే, మీరు ఫస్ట్ సంఘంలో ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే సభ్యుల దగ్గరికి వెళ్తాం. కాబట్టి ముందు మీకు సంఘంలో ఉన్నటువంటి నిల్వలు అనేది పూర్తిగా తెలియాలనే ఉద్దేశంతో ముందు సంఘం నిల్వలను ఎలా క్యాప్చర్ చేయాలో చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు సభ్యులు ఉన్నటువంటి అప్పు నిల్వలు, వీటిల్లో ఏమేమైతే మనకు అప్పు నిల్వలు ఉన్నాయో వాటిల్లో సభ్యుల దగ్గర ఏమేమి అప్పులు ఉన్నాయి అన్నది మనం మళ్ళీ ఎనెక్జర్ 1 పక్కన ఇచ్చాం మనం. సో సభ్యుల పేర్లు వరుసగా మనకు అక్కడే ఉన్నాయి, పొదుపులు రాసాం ఇందాక. ఇప్పుడు బ్యాంకు లోన్ వివరాలు. సో బ్యాంక్ లింకేజ్, ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాంక్ లింకేజీ, అప్పు మంజూరు తేదీ, అప్పు అవసరం, అప్పు మొత్తం, వడ్డీ రేటు, మొత్తం వాయిదాల సంఖ్య, మొదటి వాయిదా తేదీ, అప్పు మంజూరు తేదీ నుంచి మొదటి వాయిదా తేదీ, ప్రజెంట్ అప్పు నిల్వ ఎంత ఉంది మార్చ్ ఎండింగ్కి. సో అప్పు నిల్వ, తర్వాత అసలు బకాయి, వడ్డీ బకాయి. సేమ్ అదేవిధంగా ఎస్హెచ్జి అంతర్గత అప్పులు, ఇక్కడ కేవలం మనం ఎస్హెచ్జి అంతర్గత అప్పులు మాత్రము, అక్కడ గ్రూప్ దగ్గర ఎస్హెచ్జి అంతర్గత అప్పు ఉండదండి. గ్రూప్ దగ్గర ఎస్హెచ్జి అంతర్గత అప్పు ఉండదు ఇక్కడ. ఎందుకని? సంఘం దగ్గర అప్పు తీసుకోదు కాబట్టి ఎస్హెచ్జి అంతర్గత అప్పు అనేది ఇక్కడ ఉండదు. సో అది గమనించండి, అది ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. మిగతావన్నీ కూడా ఇటున్న లోన్సే ఉంటాయి. చూడండి, ఇక్కడ బ్యాంక్ రుణం, ఇక్కడ సభ్యుల మీద బ్యాంక్ అప్పు, శ్రీనిధి రుణం సభ్యుల మీద శ్రీనిధి అప్పు, శ్రీనిధి హెచ్డి సభ్యులపై హెచ్డి, శ్రీనిధి రుణం సీడ్ క్యాపిటల్, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ సభ్యుల మీద, ఉన్నతి రుణం సభ్యులపై ఉన్నతి రుణాలు, సిఐఎఫ్ రుణం సభ్యులపై సిఐఎఫ్ అప్పులు. సో వివో అంతర్గత అప్పు, వివో అంతర్గత అప్పులు. ఇక్కడ ఎస్హెచ్జి అంతర్గత అప్పు, సభ్యులపై ఎస్హెచ్జి అంతర్గత అప్పు. ఇక్కడ గ్రూప్ అనేది ఎస్హెచ్జి అంతర్గత అప్పు ఉండదు, అదొకటి గమనించండి. సేమ్ ఇలాగా మనం ఇచ్చినటువంటి ఫార్మేట్ 2లో బ్యాంక్ లింకేజీ నెంబర్ 3లో అంతర్గత అప్పులు, అదేవిధంగా 4లో శ్రీనిధి కానీ హెచ్డి కానీ సీడ్ క్యాపిటల్ కానీ. అంటే ఈ 3 ఒకళ్ళకి కంటిన్యూగా ఉండవు కాబట్టి ఒక అప్పు ఉన్న వాళ్ళకి ఇంకొక అప్పు ఉండదు. ఒకవేళ మేబీ ఉంటే శ్రీనిధి ఉండి హెచ్డి ఉండి సీడ్ క్యాపిటల్ ఉంటే ఈ పేపర్ను అదనంగా ఆ గ్రూప్ వారికి జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా ఉన్నటువంటి అప్పులకి. సో అందుకని ఈ మూడింటిని ఫార్మేట్ 4లో ఇవ్వడం జరిగింది. 5 వచ్చేసి ఉన్నతి, తర్వాత 6 సిఐఎఫ్, అదేవిధంగా 7 వివో అంతర్గత అప్పు. సేమ్ అవే కాలమ్స్ అండి. అప్పు మంజూరు తేదీ, అప్పు అవసరం, అప్పు మొత్తం, వడ్డీ రేటు, వాయిదాల సంఖ్య, వాయిదా మొత్తం, మొదటి వాయిదా తేదీ, అప్పు నిల్వ, అసలు బకాయి, వడ్డీ బకాయి. సేమ్ ఇలాగే అన్నిటికి కూడా అవే కాలమ్స్ ఉంటాయి సేమ్. సో ఇది 7వ నెంబరు. 8వ నెంబరు మనం ఇందాక చెప్పాము, మనం ఫస్ట్లోనే సంఘం రుణాలు క్యాప్చర్ చేసాము. వీటి నెంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8వ నెంబరు సంబంధించి ఇప్పుడు 2వ నెంబరు, తర్వాత 4వ నెంబరు, ఇక్కడ 3వ నెంబరు అంతర్గత అప్పులు లాస్ట్లో ఇచ్చాం. ఎందుకంటే వీటి తిన్నగా మీరు సమానంగా ఫిగర్స్ టాలీ అయ్యేటట్టు వేస్తున్నారో లేదో తెలుసుకోవడం కోసమని అంతర్గత అప్పు అనేది కింద ఇవ్వడం జరిగింది. సో
ఇటప్పులు సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ హెడ్స్ అనేవి క్లియర్ గా ఉంటే ఎక్కువ శాతం ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మీరు ఇటు సంఘం దగ్గర ఎంత వేస్తున్నారు, సభ్యుల దగ్గర ఎంత వేస్తున్నారు తెలియటానికి మీకు టాలీ అవుతుందో లేదా త్వరగా క్యాప్చర్ చేయడం కోసం దాన్ని ఇవ్వడం జరిగింది. అందుకని 3వ నెంబర్ కింద ఇవ్వడం జరిగింది అంతర్గత అప్పు అనేది. సో ఇలాగా అంతర్గత అప్పులు వేస్తాం, సో రుణాలు వేస్తాం. సభ్యుల మీద అప్పులు, సంఘం మీద రుణాలు వేసాము. తర్వాత గ్రాంట్స్ మరియు ఫండ్స్. ఈ గ్రాంట్స్ ఫండ్స్ సంబంధించి రివాల్వింగ్ ఫండ్ కానీ ఇంకా అదర్ గ్రాంట్స్ అంటే కొన్ని గ్రూపులు ఇంకా బాగా సస్టైన్ అయ్యి కొన్ని గ్రూపులకి వేరు వేరు వ్యాపారాలు చేసుకోవడానికి గ్రాంట్స్ వచ్చినాయి. ఓన్లీ రివాల్వింగ్ ఫండ్ కాకుండా ఎక్కడో రేరుగా ఉంటాయి కాబట్టి అదర్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ అదర్ గ్రాంట్స్ అనేవి కేవలం బయట నుంచి ఏదన్నా ఫండ్ వచ్చి వాళ్ళ సంఘంలో వ్యాపారం కానీ లేదంటే కొంతమంది నర్సరీలు నడుపుతున్నారు, కొంతమంది బిల్డింగ్లు అద్దెలకి ఇచ్చుకుంటున్నారు, కొంతమంది ట్రాక్టర్లు చిన్న మున్సిపాలిటీ వాళ్ళకి రెంట్లకి ఇస్తున్నారు. అలాంటి వాటి నిమిత్తం ఫండ్ వచ్చినట్టుకు మాత్రమే అదర్ గ్రాంట్స్ అనేది. ఈ అదర్ గ్రాంట్స్ లో జనరల్ ఫండ్, సైనిక్ ఫండ్ అలాంటివి వేయొద్దు దయచేసి. సో అందుకోసం క్లియర్గా చెప్తున్నా. రివాల్వింగ్ ఫండ్ అంటే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని చోట్ల ఇచ్చారు కాబట్టి మార్చికి ముందు ఉంటే ఇక్కడ వేస్తాం మనం, అప్పటికి లేకపోతే మనం 0 పెట్టేస్తాం. సో అదర్ గ్రాంట్స్ అయినా అంతే సేమ్. ఇలాంటి వాటిల్లో పైనుంచి ఏదన్నా సంఘానికి రివాల్వింగ్ ఫండ్ కాకుండా ఇతర రూపంలో ఇక్కడ ఏదన్నా గ్రాంట్ వచ్చి ఉంటేనే అదర్ గ్రాంట్స్లో వేస్తాం, లేకపోతే దాన్ని మనం ఎంటర్ చేసే పని లేదు, 0 పెట్టుకుంటాం. తర్వాత సంఘంలో ఇన్వెస్ట్మెంట్. గ్రామ సంఘంలో ఇన్వెస్ట్మెంట్. గ్రామ సంఘంలో గ్రూప్ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది? సంఘంలో వివోలో వాటాధనం కట్టుంటారు. వివోలో సాధారణ పొదుపులు, నెలవారీ పొదుపులు కడుతున్నాం. వివోలో శ్రీనిధి పొదుపులు. సో శ్రీనిధి పొదుపులు ఇప్పుడు నాకు క్యాప్చర్ చేసాం కదా ఇక్కడ పొదుపుల దగ్గర. ఈ పొదుపుల దగ్గర క్యాప్చర్ చేసినప్పుడు శ్రీనిధి పొదుపు ఇక్కడ ఎంతైతే సభ్యులకి యాడ్ చేస్తామో అది శ్రీనిధి పొదుపులు 7,200 ఇక్కడ చూపిస్తే పొదుపులో నుంచి ఇవి డ్రా చేసి కడితేనేమో ఇక్కడ చూపించే పని లేదు, లేకపోతే ఇక్కడ పెంచాల్సి ఉంటుంది. సేమ్ అలాగా సాధారణ పొదుపులు కొంతమంది కొన్ని వివోలు ఇప్పుడు కూడా కట్టి ఉన్నారు. పొదుపులు నెల వివోకి కట్టి ఉంటే మార్చి వరకు వాటిని మనం వివో పొదుపులు వేసుకుంటాం. తర్వాత షేర్ క్యాపిటల్స్, ఇవి వివోల్లో ఇన్వెస్ట్మెంట్ అనమాట. అలాంటివి ఏమైనా ఉంటే ఎంటర్ చేస్తాం, లేదంటే 0. వీటికి అందుకే ఎనెక్జర్ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు, మనకి ఫార్మేట్ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు. తర్వాత బ్యాంకు సంబంధించి బ్యాంకు నందు టర్మ్ డిపాజిట్. కొంతమంది బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు, లోన్లు ఇచ్చేటప్పుడు పొదుపు తక్కువ ఉందని లోన్లో నుంచి కట్ చేసి డిపాజిట్ చేస్తున్నారు. కొంతమంది పొదుపునే డిపాజిట్ చేసుకుంటున్నారు. ఇలాగా బ్యాంకుల్లో ఏమన్నా డిపాజిట్ చేసి ఉంటే వాళ్ళ పొదుపు సంబంధించి అది అమౌంట్ వేస్తాం, లేదంటే 0. పొదుపు ఖాతా నిల్వ. మార్చి నెల నాటికి పొదుపు ఖాతా నిల్వ. అదేవిధంగా నగదు నిల్వ ఎక్కువ శాతం ఉంది కాబట్టి మీకు అది హైడ్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా నగదు నిల్వ ఉంటే ఎంటర్ చేస్తాం, లేదంటే 0. వీటిల్లో నుంచి ఇప్పుడు మనకి పొదుపు ఖాతాలో నుంచి పొదుపు సపరేట్ చేసిన తర్వాత ఆ సంఘం మిగుల్లో ఉంటేనేమో ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం, లోట్లో ఉంటేనేమో లాస్లో ఉంటేనేమో ఇక్కడ ఎంటర్ చేస్తాం. సేమ్ ఇలాగా ఈ యొక్క సంఘంది బ్యాలెన్స్ షీట్ అనేది ఇలాగ తయారు చేసుకొని ఉంచుకోవాలి. అన్ని ఫార్మేట్ల నుంచి మొత్తం 5 ఫార్మేట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్మేట్ల నుంచి జాగ్రత్తగా క్యాప్చర్ చేసిన తర్వాత వీటిని వివోఏ గారు పరిశీలించి చాలా జాగ్రత్తగా పరిశీలించి గ్రూప్ లీడర్లతో స్టాంప్ వేయించుకొని సంతకాలు చేయించుకొని సీసీ సబ్మిట్ చేస్తే సీసీ గారు వాటిని ఫిగర్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా చేశారా లేదా అని చెక్ చేసుకొని వాటిని ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం ఎప్పుడైతే యాప్ అందరికీ మీకు ఇవ్వటం జరిగిద్దో అప్పుడు ఇవి దగ్గర పెట్టుకొని మరలా మనం ఆ ప్లేస్కి వెళ్ళే పని లేకుండా మనం ఎక్కడైనా సరే ఆఫీసులో కూర్చొనైనా, వివో ఆఫీస్ దగ్గర కూర్చొనైనా, సీసీ దగ్గర కూర్చొనైనా సరే, లేదా సభ్యుల దగ్గర కూర్చొనైనా సరే దీన్ని ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వీటిని మీరు స్టార్టప్ బ్యాలెన్స్ని ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళి ఇది క్యాప్చర్ చేసే ముందు పొదుపు పాస్బుక్ అదేవిధంగా లోన్ పాస్బుక్ని కంపల్సరీగా అప్డేషన్ అయిన తర్వాత మాత్రమే దీన్ని ఎంటర్ చేయండి. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? దాసు తిరుపతి నుంచి డిపిఎం ఐబి. దాసు చెప్పండి. ఇప్పుడు దీంట్లో బ్యాలెన్స్ షీట్ లో రిసీవబుల్, పేయబుల్ అనేది కూడా ఒక 2 యాడ్ చేస్తే బాగుంటుందండి. సంఘం స్థాయిలో కూడా అడ్వాన్స్ రిసీవబుల్, పేయబుల్స్ కూడా ఉండొచ్చు.
అలాంటప్పుడు మనము ఆ 2 ఫీల్డ్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. సంఘం దగ్గర ఏముంటాయి సార్ రిసీవబుల్స్ పేయబుల్స్? అంటే వాళ్ళు ఇచ్చింటారండి కొన్ని, వాళ్ళకి ఏదన్నా పేయబుల్స్ కొన్ని వచ్చిండొచ్చు మేబీ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింటారు, సంఘం సభ్యుల నుంచి వసూలు చేయకుండా వాళ్ళ సంఘం నుంచి ఇచ్చింటారు, అది సభ్యుల దగ్గర నుంచి వసూలు చేసుకోవాల్సి ఉంటాయి. సంఘం నుంచి ఇస్తే సార్ మనకి గ్రూప్ కాన్సెప్ట్ ప్రకారం సంఘం నుంచి ఎవరికైనా ఇస్తే అది కార్పస్ నుంచి అన్న ఇవ్వాలి, లేదంటే సభ్యులకే ఇవ్వాలి. మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి లేదు. సభ్యులకి ఇచ్చారంటే అప్పు కింద చూపించుకుంటాం తప్ప అడ్వాన్స్ కింద చూపించాం. అది కాదండి, మనము ప్రొసీజర్ చెప్తున్నాము, అవి జరగకూడదని. బట్ జరిగి ఉంటాయి. అకౌంటింగ్ అంటే జరిగి ఉంటాయి కదా కొన్ని చోట్ల. జరిగినవి మనము కరెక్ట్ గా అకౌంట్ చేయాలి కదండి. సరే నోట్ చేయండి. సరే సార్, నేను ఒకసారి ఏసీయూ గారితో మాట్లాడి వీటిని యాడ్ చేయాలి లేదనేది డిస్కస్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నెల్లూరు నుంచి సార్. 1 by 1 సార్. సార్ నెల్లూరు నుంచి ఎల్సీ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనం సభ్యురాలి పొదుపు దగ్గర సాధారణ పొదుపులు ప్లస్ ఎస్ఎన్ పొదుపులు వివో పొదుపు అన్ని యాడ్ చేసాం సార్. సరిపోతే ఇక్కడ సభ్యురాల నుంచి వాటాదనం ఒకటి కలెక్ట్ చేస్తున్నాం సార్ మనం. అది కూడా అందులో కలిపాలి అనేది ఎంటర్ చేస్తే అదర్స్ అని పెట్టాం. మీకు అది బ్రాకెట్ చిన్నదవటం వల్ల రాలేదు, కానీ ఇంక్లూడింగ్ అదర్స్ వాటాదనం కలుపు తిరిగి చెల్లించాలి కాబట్టి వాటాదనం కూడా దాంట్లో కలపాలి, అంతే కదా సార్? అవును. పేయబుల్స్ ఏవి వచ్చినా సరే అవన్నీ కూడా సేవింగ్స్ లో ఇంక్లూడ్ చేయటమే. సభ్యురాలి పొదుపులు, సాధారణ పొదుపులు, ఎస్ఎన్ పొదుపులు, వివో పొదుపులు ప్లస్ వాటాదనం కలిపి అక్కడ వేయాలి. అంతే సార్. అంతే. ఓకే, క్లారిటీ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ మొదటి వాయిదా అప్పు నిల్వ అంటే ఇప్పుడు సపోజ్ మనం అది సార్ 2024 ఏప్రిల్ తీసుకున్నారు సార్. మార్చి 31 నాటికి మొదటి వాయిదా అప్పు నిల్వ అంటే ఎంత చేయాలి సార్? అప్పు మంజూరు తేదీ ఎప్పుడండి? 2024 ఏప్రిల్ 5 తారీఖు సార్. ఏప్రిల్లో తీసుకుంటే మే నెల కదా మొదటి వాయిదా తేదీ. మొదటి వాయిదా అప్పు నిల్వ అన్నారు కదా సార్. అప్పు నిల్వ వాయిదా తేదీ ఉంది, మొదటి వాయిదా తేదీ ఇక్కడ ఉంది. అప్పు నిల్వ కూడా ఉంది సార్. అప్పు నిల్వ అంటే ఇప్పుడు పైన ఉన్నాం మనం 31/3/25 నాటికి నిల్వలు అన్నాం. ఓకే అదే సార్. దాసు గారు, ఇప్పుడు వాటాదనం అనేది మనం పొదుపులో దీనిలో మీరు కలపమంటున్నారు, అదర్స్ అని పెట్టారు. వాటాదనం అనేది ఏంటంటే ఏదైతే 10% కంట్రిబ్యూషన్ సిఐఎఫ్ కానీ ఆ ఉన్నత కానీ దేన్ని వాటాదనం కడితే వాటాదనం అప్పుతో పాటు తిరిగి వచ్చిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఆ వాటాదనం దాన్ని పొదుపుల్లో అది కాదు సార్. సార్ అవి ఎప్పుడో పోయినాయి 10% కాంట్రిబ్యూషన్లు, అవి కాదు ఇప్పుడు ఉన్నాయండి, స్టిల్ ఉన్నాయి. స్టిల్ ఉంటే మీరు రిసీవబుల్స్ కావాలి కాబట్టి అది వివోలో షేర్ క్యాపిటల్ ఉంది కదా, వివోలో ఇన్వెస్ట్మెంట్, ఆ వివో ఇన్వెస్ట్మెంట్ లో పెట్టండి, ఈ పొదుపుల్లో యాడ్ చేసుకోండి. అది ఎందుకంటే అది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఈ ఏరియాలో అయితే ఉన్నాయి. ఇప్పుడు సిఐఎఫ్ రీసైక్లింగ్ ఇచ్చినా సరే 10% కంట్రిబ్యూషన్ అనేది కట్టించుకొని చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పుతో 90,000 సపోజ్ 1 lakh అయితే 90,000 ప్లస్ 10,000 తిరిగి వాళ్ళ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందుకు నేను మాట్లాడాను. ఓకే సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇచ్చేటప్పుడు మాత్రం ఒక నిమిషం సార్ మాట్లాడిన దానికి, ఎవరైతే ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కడుతున్నారో వాళ్ళకి పొదుపులో యాడ్ చేసి ఇక్కడ వివో ఇన్వెస్ట్మెంట్ లో యాడ్ చేస్తాం. మరలా వాళ్ళు లోన్ రికవరీ తీరినప్పుడు వాళ్ళకి వెనక్కిస్తారు కాబట్టి మరలా రెగ్యులర్ మీటింగ్ లో మనం పొదుపు వాపసుల్లో వేసుకుంటాం ఆ మెంబర్కి వచ్చేసి. సార్ ఇప్పుడు మార్క్ సంబంధించి మార్క్ వాటాదనం కడతారు కదా సార్, ఆ అమౌంట్ మరి ఎక్కడ? వీటిలోనేనండి, సేవింగ్స్ లోనే వేయాలి. సేవింగ్స్ లోనే వేస్తాం సార్. మనకి అంటే వివో వాటాదనం చూపించాం కానీ ఇక్కడ మరి మార్ట్ దాంట్లో కలిపి ఉంటారు లేదా? వివోలో వాటాదనం అంతే, మార్ట్ వాటాదనం లేదు, వివోలో వాటాదనం. ఆ వివో ఏం చేస్తుందంటే వేరే వ్యాపారం పెట్టేసి ఆ వ్యాపారంలోకి వాటాదనం షేర్ చేస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఏ డబ్బులు తీసుకున్నా వివోలో మెంబర్ ఎవరు? ఎస్హెచ్జి. ఓన్లీ ఎస్హెచ్జి నుంచే మీరు అడగాలి తప్ప మెంబర్ నుంచి అడగకూడదు. మన పని ఏంటంటే సులువు అవడం కోసం టైం లేక మనం తొందర పెట్టేసి సభ్యుల నుంచి డైరెక్ట్ గా కట్టించేసుకుంటున్నాం, తర్వాత సంఘానికి రిసీట్లు ఇస్తున్నాం మనం. సో యాక్సెస్ లెక్క ప్రకారం ఏంటి, సంఘం కార్పస్ నుంచి సంఘం అకౌంట్ నుంచి డ్రా చేసుకోవాలి, సభ్యులు సంఘంలో వేయాలి. సో దాన్ని మనం డీవియేషన్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఎలా చేస్తున్నాం. డేటాను మాత్రం సభ్యుల పొదుపులో యాడ్ చేసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ లో యాడ్ చేస్తాం. అంటే అక్కడ సార్ అంటే అక్కడ ఎస్హెచ్జి లో మొత్తం సభ్య పొదుపు నిల్వతో పాటు ఈ 3 టాలీ అవ్వాలి. అవును సార్, అవును, అందుకే క్యూములేటివ్ యాడ్ చేసుకోవాలి అక్కడ. ఓకే సార్.
సార్ చెరుకుపల్లి నుంచి అండి, బాపట్ల జిల్లా. చెప్పండి సార్. ఇక్కడ మనము ఎస్ఎన్ పొదుపులు అని చెప్పేసి అని మనము ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా గ్రూప్ ఖాతాలో కనిపించదండి. అంటే వాళ్ళు క్యాష్ కలెక్ట్ చేస్తున్నారు, గ్రామ సంఘంలో కడుతున్నారు. అది ఒకటి. రెండోది ఏంటంటే మన పొదుపులు ఉన్నాయి, పొదుపులు పంచుకున్న పొదుపులు అని చెప్పేసి అని ఉన్నాయి. అంటే కొన్ని గ్రూపుల దగ్గర పంచుకున్న పొదుపులు ఉన్నాయి. ఆ కాలం ఎక్కడ వేయాలని చెప్పేసి అనేది ఒకటి. మనకి మనం ఇప్పుడు తేల్చేది బ్యాలెన్స్ షీట్ సార్. బ్యాలెన్స్ షీట్ అంటే యాజ్ ఆన్ డేట్ నాటికి నిల్వలు. ఓకేనా? నిల్వలు అంటే ఇప్పుడు ఆ 30,000 కట్టింది, 10,000 పంచుకుంది. 30,000 10 చేస్తే 20 ఉంటుంది, 20 ఎంటర్ చేస్తాం మనం. అది ఒకటి. పొదుపులు అంటే మనం మొట్టమొదటి నుంచి గ్రూప్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అయితే కనుక ఏదైతే కనుక ఉందో అది నిలవేస్తాం సార్. అవును సార్. బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే కనుక ఉందో అది వేస్తాం. ఒక్క నిమిషం అండి. మీరు గ్రూప్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు లెక్క చూస్తే మనకి 5 లక్షలు పొదుపు ఉంటుంది. ఎవరు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. పక్కన ఉన్న వాళ్ళు ఫ్రీ సౌండ్ వస్తుంది. పక్కన ఉన్న వాళ్ళు కూడా 2-3 వేలు అటెండ్ అయితే ఎలాగండి? ఇంతమంది అటెండ్ అవుతున్నప్పుడు. సో గ్రూప్ స్టార్టింగ్ నుంచి మనం లెక్కేసుకుంటే ఒక గ్రూప్ వచ్చి మినిమం మనకి 5 లక్షలు వచ్చింది అనుకున్నాం. మా పక్కన ఉండేవాళ్ళు ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి, లేదా ఒకటి చూపించామండి దయచేసి. ఒకసారి చూడండి సార్, మళ్ళీ అందరికీ డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు సార్ అయినట్టు మనకేంటంటే సంఘం స్టార్టింగ్ దగ్గర నుంచి 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అని మనం ఇప్పుడు ఆడిట్ గా చేసేది. సో అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అలా చేస్తే 5 లక్షలు ఉండాల్సి వాళ్ళ దగ్గర 3 లక్షలే ఉంటాయి. అంటే లోన్ కట్టినప్పుడు పొదుపులో డబ్బులు లోన్కు జమ చేసుకుంటున్నారు, మధ్యలో కొంతమంది పొదుపులు పంచుకుంటున్నారు. ఇవన్నీ జరగగా ప్రజెంట్ నెట్ క్యాష్ ఎంతైతే ఉందో వాళ్ళ యొక్క సేవింగ్ అకౌంట్ లో బ్యాలెన్స్, అదేవిధంగా సభ్యుల మీద ఉన్నటువంటి అంతర్గత అప్పులు, ఇంకా బ్యాంకులో ఏమన్నా ఈ పొదుపుల తాలూకు డిపాజిట్ చేసి ఉంటే ఈ మూడు ప్లేసుల్లో మాత్రమే ఈ యొక్క సేవింగ్ అనేది ఉంటది. కాబట్టి ఆ మూడింటిని తీసుకొని మనం వాటిల్లో నుంచి డివైడ్ చేసుకొని పొదుపుని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మనము 31/3/25 నాటికి ఉన్న పొదుపులు ఏదైతే కనుక ఉన్నాయో పంచుకున్న పొదుపులు తీసేసి అవి మాత్రమే మనం వేయాలి కదా సార్? అవి మాత్రమే. ఒకవేళ మేము కట్టుకుంటామంటే వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళ పేరు మీద అంతర్గత అప్పు చూపించి దీంట్లో అంతర్గత అప్పులు ఎక్కించాల్సి ఉంటది. సభ్యుల మీద చూపించాలి. అంతేనండి. తర్వాత సార్ ఇది ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఏదైతే ఎస్ఎన్ డిపాజిట్స్ ఏదైతే కనుక ఉన్నాయో అవి మనము గ్రూప్ లో వేయకోకుండా, గ్రూప్ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా క్యాష్ గ్రామ సమాఖ్యలో గడుతున్నారు సార్. అది ఎక్కడ రిఫ్లెక్ట్ కదా? కంపల్సరీగా మనం ఎంటర్ చేయాల్సి, మనం చేయటమే అది ఒక రాంగ్. మళ్ళీ దాన్ని మనం చేయకూడదు. కంపల్సరీగా ఇక్కడ చూపించాల్సింది మనం మెంబర్ దగ్గర చూపించేది, ఇన్వెస్ట్మెంట్ దగ్గర చూపించే ఈ రెండు కూడా మనకు బ్యాంక్ అకౌంట్ లోకి రావు. కానీ సంఘం లావాదేవీల్లో వీళ్ళు జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్ లో బ్యాలెన్స్ షీట్లు రావాలి కదా వీళ్ళకి. మీరు శ్రీనిధులు బ్యాంక్ లోన్ వచ్చేసి డైరెక్ట్ గ్రూప్ అకౌంట్ లో పడుతుంది. కానీ మనం వివో అకౌంట్ లో, వివో క్యాష్ బుక్ లో మనం క్యాష్ కాలంలో రిసిప్ట్ పేమెంట్ సైడ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు రికవరీ చేయాలి. లోన్ వచ్చినట్టు, అదేవిధంగా లోన్ డిస్బర్స్మెంట్ అయినట్టు మీరు వివో క్యాష్ బుక్ లో చూపించుకుంటే రికవరీ ఎందుకు చేస్తున్నారని మనం నన్ను క్వశ్చన్ చేస్తే మనం ఏం సమాధానం చెప్తాం? అది జనాలకి ఏంటంటే మంచి మేలు జరగడం కోసం తొందరగా, అంటే టైం ఎక్కువ లేకుండా వాళ్ళకి త్వరగా లోన్ అందాలి, త్వరగా పనులు జరగాలన్న ఉద్దేశంతో మనమే వీటిని పెట్టాం. కానీ ఏదేదైతే ఈ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం రికార్డునన్నా మనం ఫిల్అప్ చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా సభ్యుల దగ్గర నుంచి వసూలు అయింది సభ్యుల దగ్గర చూపించాలి. సంఘమే శ్రీనిధి కట్టినట్టు మనం ఇన్వెస్ట్మెంట్ లో చూపించాలి. అది తిరిగి రేపు పొద్దున ఈ సంఘానికి వచ్చేదే కదా, అది రాంది కాదు కదా. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఓకే. ఇంకా దాసు, టర్మ్ డిపాజిట్స్ అంటున్నారు కదా, రెగ్యులర్ గా టర్మ్ డిపాజిట్స్ అనేది ఎస్హెచ్ నుంచి బ్యాంక్ లో కట్టుకోరు కదా. ఇప్పుడు శ్రీనిధి కంటే ఒకేసారి డిపాజిట్ చేస్తారు, అంత 1 year కట్లా అయిపోద్ది. ఇప్పుడు సేవింగ్స్ నుంచి ఆటోమేటిక్ టర్మ్ డిపాజిట్స్ అని చేయరు కదా, అక్కడ ఏమేమి చూపించుకోవచ్చు? టర్మ్ డిపాజిట్ అన్నది మన వాళ్ళు పొదుపు అకౌంట్ లో నుంచి 1 లక్ష రూపాయలు 50,000 బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నారు మన వాళ్ళు.
లేదంటే మీకు 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలంటే మీ పొదుపు 2 లక్షలే ఉందని చెప్పి లోన్ ఇచ్చేటప్పుడు 1 లక్ష కట్ చేసి డిపాజిట్ చేసేసి 19 లక్షలు డ్రా చేసి 20 లక్షలు లోన్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు. సో ఇది వాళ్ళు సేవింగ్ కింద పెరిగినట్టు అది. ఇలాగ పొదుపులే అకౌంట్లు వేసినా లేదా వాళ్ళు పొదుపు కింద కన్వర్ట్ చేసి బ్యాంక్ కోడ్ డిపాజిట్ చేసినా ఆ ఎఫ్డీస్ ఏమేమైతే ఉన్నాయో ఎస్బీ అకౌంట్ ద్వారా వెళ్ళిన ఎఫ్డీస్ అన్ని కూడా దాంట్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా సార్? ఓకే 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 అండి. ఇంకా సార్ సార్ ఇక్కడ రివాల్వింగ్ ఫండ్ వచ్చినట్టు చూపిస్తాము, మామూలుగా అది బ్యాలెన్స్ లేకపోతే రివాల్వింగ్ ఫండ్ లేకపోతే తీసేయమని చెప్పాం కదా, నెట్ మనం అడిగేది నిల్వలు. ఓకే సార్. ఓకే అండి. ఇంకా సార్ ఏమీ లేవంటే మనం నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. అల్లూరి డిస్ట్రిక్ట్ సార్, ఎల్సీ సార్. చెప్పండి అండి. సార్ ఏం లేదు సార్, మన జిల్లాలో ఒక మండలంలో 5 గ్రామైక్య సంఘాలు ఇచ్చారు సార్. అన్ని చేసుకుని వచ్చారు సార్, అన్ని బాగానే ఉన్నాయి సార్. మన దగ్గర ఆస్తులు బాధ్యత ఒక గ్రూప్ టాలీ కాలేదు సార్. అందులో మన దగ్గర ₹1,00,000 డిఫరెన్స్ వచ్చేసారు. గతంలో మనం మొబైల్ బుక్ కీపింగ్ ఇతర చెల్లింపు చేసే దగ్గర చేస్తే టాలీ అయింది సార్. కానీ ఇప్పుడు మన దగ్గర ₹1,000 కొడితే ఒక 3 సార్లు ఎంట్రీ ఇది నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడు మనం ఎంట్రీ గురించి కాదు, అసలు ముందు ఈ ప్రొఫార్మ్ అని అర్థం కాకపోతే ఇప్పుడు ఆ తప్పులని ఎంటర్ చేశారు చాలా మంది. ప్రొఫార్మాలో మనకు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సంఘం దగ్గర లావాదేవీలు జాగ్రత్తగా క్యాప్చర్ చేసి అవి మాత్రమే సభ్యుల దగ్గర టాలీ అయ్యేటట్టు అవుతున్నాయి లేవా అని చెక్ చేసుకోవాలి. అందుకే నేను ఇందాక ఎదురు కూడా చూపించా, శ్రీనిధి ఎదురుగా శ్రీనిధి పెట్టాను, బ్యాంక్ లింకేజ్ దగ్గర బ్యాంక్ లింకేజ్ ఆపోజిట్ పెట్టాను, అందుకే అంతర్గత 3వ నెంబర్ అయినా సరే కింద పెట్టానని చెప్పి వివరించాను మీకు క్లియర్గా. సో అది మనం ప్రొఫార్మాలో గతంలో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి మనకి ఇప్పుడు జరిగినాయి కొన్ని తప్పులు టాలీ అవ్వలేక. కొంతమంది బ్యాలెన్స్ షీట్లో అవి, అందుకే ట్రాన్సాక్షన్స్ గురించి మళ్ళీ మీకు సపరేట్గా ఎల్సీతో మాట్లాడడం జరిగింది ఒకరోజు. నెక్స్ట్ ఇంకా ఏమీ లేకపోతే మనం ప్రొఫార్మా 2కి వెళ్దాం. ఇంకా నమస్తే సార్, చిత్తగిరి మండలం సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు ఎఫ్డి అమౌంట్ అన్నారు కదా సార్, వాళ్ళ సేవింగ్స్ ఒక 2,50,000 ఉందనుకోండి సార్. వాళ్ళ సేవింగ్స్ 1 lakh ఎఫ్డిని 1 lakh పెట్టారనుకోండి సార్, 150 ఇంకా మిగులుతుంది సార్. ఆ అమౌంట్ అంటే మనం ఇంక్లూడింగ్ ఆ 1 lakh కూడా మేము ఇంక్లూడింగ్ చేసి సేవింగ్స్ లో చూపించాలా, లేదు అది అంటే సేవింగ్ అమౌంట్ నే మీరు ఇందాక చెప్పినట్లు డిపాజిట్ చేశారు కానీ 2,50,000 మనకు సేవింగ్ చూపించాలా సార్? కాదండి, ఇప్పుడు ఎఫ్డి చేసింది కూడా వీళ్ళ అమౌంటే కదా. అవును సార్, అవును సార్, అది సేవింగ్ లో నుంచే చేశారు సార్. అది కూడా చూపించాలి కదా ఇంక్లూడింగ్. నేనేమన్నా ఎఫ్డి అమౌంట్ ప్లస్ సభ్యుల మీద అంతర్గత అప్పులు ప్లస్ బ్యాంక్ ఎస్బీ అకౌంట్ లో బ్యాలెన్స్, ఈ మూడిట్లో నుంచి మనం సేవింగ్స్ అనేది తీయాలి బయటికి. ఓకే సార్, ఓకే సార్. మిగిలింది ఇన్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఓకే అండి, నెక్స్ట్ మనం నమస్తే సార్, సార్ విజయనగరం సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మన బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంక్ చార్జెస్ అన్ని కూడా మరి విడదీయకుండా అంతా మనం బ్యాంక్ బ్యాలెన్స్ లో కలిసిపోద్దని విడిచిపెట్టారు, వేరు చేయాలి సార్ బ్యాంక్ ఇంట్రెస్ట్ బ్యాంక్ చార్జెస్ సార్. ఇప్పుడు ఈ ప్రొఫార్మాలో లేవనా మీరు? ప్రొఫార్మా మొత్తం ఇంట్లో చూసాను సార్. అర్థం కాలేదు సార్, మరలా చెప్పండి సార్. ఇప్పుడు బ్యాంకు ఇంట్రెస్ట్ గానీ బ్యాంక్ చార్జెస్ గానీ వేరేగా మనము చూపించక్కర్లేదు సార్. ఇది మనం చూసేది బ్యాలెన్స్ షీట్ అండి, మనం ట్రయల్ బ్యాలెన్స్ వేయట్లేదు ఇక్కడ. ట్రయల్ బ్యాలెన్స్ లోనైతేనే బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ 2 వస్తాయి కేవలం. అందుకే బ్యాలెన్స్ షీట్ లో కింద ఇచ్చాం మనం, ఇది కార్పస్ ఇన్కమ్ లో ఉందా అంటే లెఫ్ట్ సైడ్, లాస్ లో ఉందా అంటే రైట్ సైడ్ అనేది మనకి అక్కడ ఇవ్వటం జరిగింది, రెడ్ గ్రీన్ లో ఇవ్వటం జరిగింది మీకు. సో ఇది బ్యాలెన్స్ షీట్ మాత్రమే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు రిసిబుల్స్ పేబుల్స్ సంబంధించి బ్యాలెన్స్ షీట్ యాడ్ చేస్తే బాగుంది సార్. మా జిల్లాలో పెరట్ కోల్కి సంబంధించి ఎస్ఎస్జి నుండి డబ్బులు అనేది ఇచ్చారు సార్. మరి ఎస్ఎస్జి నుంచి ఇక్కడ రావాల్సి ఉంది కాబట్టి, మెంబర్స్ నుంచి ఎస్ఎస్జికి రావాల్సి ఉంది కాబట్టి కొన్ని యాడ్ చేస్తే బాగుంది సార్. అవి చెల్లించవలసినవి రావాల్సింది. ఒక్క నిమిషం సార్, ఇలా మనకి యాక్చువల్గా ఏంటి,
మనం ఇవన్నీ కూడా సంఘం దగ్గర నుంచి మనకు వివోలో వేరే లోన్స్ నిమిత్తం అనేది మనం కట్టుకోవాల్సి ఉంటుంది లెక్క. అవి మనం చేసుకున్నది అవి ఎంటర్ చేయడానికి లేదు మనకి. ఓకేనా? అంటే సార్ ఇప్పుడు ముందుగా సంబంధించి ముందుగా డబ్బులు అనేది ఇస్తారు సార్. ఇప్పుడు రామారావు ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా, ఏవైనా సరే ఆ సంఘానికి సభ్యురాల మీద ఉన్నాయి, సంఘం మీద ఉన్నా సరే ఏవైతే వెనక్కి వస్తాయి అనుకుంటారో అదంతా కూడా వాళ్ళ పొదుపుల నుండి తీసినటువంటిదే. కాబట్టి ఆ పొదుపుల నుండి తీసే పొదుపుల్లోనే వెయ్యాలి. తర్వాత దాన్ని ఏంటంటే ఆదాయం ప్రాఫిట్ లో ఉంటే ఆదాయంలో చూపించాలని చెప్తున్నారు కదా. సో అక్కడ మనం ఏంటంటే పేర్లు పెట్టం. ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ నిల్వ కానీ బ్యాంక్ డిపాజిట్లు కానీ సంఘాల పైన అంతర్గత అప్పు ఏదైనా ఉన్నది తిరిగి కడతాం అనేటువంటిది కానీ ఈ రకం ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనము కట్ ఆఫ్ డేటాలో తీసుకుంటాం. అది చెప్తున్నటువంటి దానికే మనం కన్ఫైన్ అవ్వండి చాలు. నీలంపేట వివోలో ఉదాహరణకి నీలంపేట వివోలో ఆ ఎస్హెచ్జికి కరెక్ట్ కోల్కి సంబంధించి ఆ ఎస్హెచ్జి నుండి తీసి ఇచ్చారు సార్. ఆ నెంబర్ నుంచి వసూలు కావాల్సి ఉంది. ఇంకా సార్ ఒక్క నిమిషం సార్, మనము అది ఇక్కడ పెరట్ కోల్ ఇది అనేది కాదు కదా, అప్రస్తుతం. అది అంటే రిసిబుల్ పేబుల్స్ అనే హెడ్స్ ఉంటే ఇక్కడ ఇది పెరట్ కోల్ అది అనేది వాళ్ళు చెప్పినప్పుడు గ్రూప్ తరపున అయితే గన మనం గ్రూప్ యాక్టివిటీ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఏదైనా గ్రూప్ నుంచి రావాలనేది అది కాదు కదా సార్. అది మెంబర్ కి ఇచ్చింటారు కదా పెరట్ కోల్, అప్పుడు మెంబర్ మీదనే కదా అప్పు రాస్తారు. అది మనకి ఇందాక సార్ చెప్పారు కదా కాంట్రిబ్యూషన్ ఎలాగో సేమ్. ఇప్పుడు ఈ సార్ చెప్తున్నట్టు కూడా అది మెంబర్ కి అప్పు కింద చూపించేది కాబట్టి దాంట్లో ఎంటర్ చేసుకోవటమే అసలు లెక్క ప్రకారం మనం మెంబర్ నుంచి డైరెక్ట్ తీసుకోవటమే మిస్టేక్. మనం గ్రూప్ అకౌంట్లు వేసి గ్రూప్ నుంచి తీసుకోవాలి. దయచేసి ఇవి ఇట్లాంటి అవి అన్ని గ్రూప్ మీద చేసినప్పుడైతేనే గ్రూప్ కి వస్తుంది, లేదంటే మెంబర్ కే వస్తాయి సార్. అది ఇంకోటి అది డిపాజిట్ అని అన్నారు. అంటే డిపాజిట్ ప్రాఫిట్ ను ఎస్హెచ్జి ప్రాఫిట్ నుంచి డిపాజిట్ చేసినారా సేవింగ్ నుంచి చేసినారా అనేది మన సేవింగ్స్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ చేసుకునే దాన్ని బట్టి మనం ఆడ చూసుకోవాల్సి ఉంటది కదా సార్. అది అవునవును సార్, అక్కడ మెంబర్స్ తో మాట్లాడి అవి తీసుకోవాల్సి ఉంటది. అదే మనం అక్కడ ఎంత మన దగ్గర అమౌంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి అది మనం సేవింగ్స్ లో ఉంటుందా లేదంటే ప్రాఫిట్ ఎంత చూపిస్తున్నాము ఇప్పటిదాకా ఏమనేది చూసుకొని అది మనం డిపాజిట్ లో సేవింగ్ అకౌంట్ నుంచి సేవింగ్ నుంచి పోయిందా లేదంటే ప్రాఫిట్ నుంచి డిపాజిట్ చేసినామా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎంత అనేది. ఇది కూడా పెరట్ కోల్ అది వచ్చినప్పుడు కూడా మెంబర్ కి లోన్ ఇచ్చింటాం కాబట్టి కోల్ మెంబర్ కి ఇచ్చింటాం కాబట్టి మెంబర్ పైన అప్పు చూపిస్తాం. లేదు 10 మంది కలిపి సంఘం మీదనే గ్రూప్ యాక్టివిటీ కింద చేస్తున్నారంటే అప్పుడు గ్రూప్ యాక్టివిటీ కింద వచ్చేదానికి అవకాశం వస్తుంది. సో ఇది కొంచెం అంటే ఇవన్నీ చిన్న విషయాలు సార్. అవంతా అట్లా సార్ ఒక సబ్మిషన్ సార్ దాస్ గారు ఇప్పుడు శ్రోతల నుంచి అడిగారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఇది మరి ఇంకొక శాప్ అకౌంట్ కాకూడదు, ప్రతి జిల్లాలో 5 వివోలు చేసాం. అక్కడ మనం ఈ బ్యాలెన్స్ షీట్ లో రాంగ్ ఎంట్రీ చేయడం వల్ల కొన్ని ఇష్యూస్ వచ్చాయి, అవి రిజాల్వ్ అయ్యాయి. కాబట్టి ఇది క్లియర్ గానే ఉంది. ఇంకా దీన్ని ఎక్స్ట్రీమ్ గా యాడింగ్స్ అనేది మాక్సిమం గా అవసరం కాకుండానే మనం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఎనెక్సర్ 2కి వెళ్దామండి ఒకసారి. ఇందులో ఉందా? కనిపిస్తుందండి అందరికి? ఎనెక్సర్ 2 కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఓకే అండి. ఒకసారి దయచేసి మీట్ లో పెట్టుకోండి. ఇదేంటంటే మనకి ప్రతి నెల రెగ్యులర్ మీటింగ్ లో మనం బుక్ కీపర్ అనేవాళ్ళు రెడీ చేయాల్సింది. ఇది ఎప్పుడు పూర్తి చేస్తామంటే ఇక నుంచి సంఘాలు అనేవి మీటింగ్ పెట్టుకొని పొదుపు వసూలు చేసుకొని తర్వాత బ్యాంకులో వేయటం కాదు.
ఈ బ్యాంకులు అన్ని కట్టిన తర్వాత ఇప్పుడు 5వ తారీఖు మీటింగ్ పెట్టుకుంటే 6వ తారీఖు 7వ తారీఖు బ్యాంకులు వేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ 7వ తారీఖే బ్యాంకులో వేసిన తర్వాత మీటింగ్ డేట్ అనేది 8వ తారీఖు పెట్టుకోవాలి. ఇది మన వివోఏలకి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ చేసేది ఇది, ఓకేనా? సో అందుకోసమని మీటింగ్ అయిపోయిన డిపాజిట్ ఎప్పుడు చేస్తారు బ్యాంకులు అని సభ్యుల దగ్గర తీసుకొని ఆ తర్వాత డేట్ నాటికి వాళ్ళు రసీదులు తీసుకొని రావాలి. పొదుపు కట్టిన రసీదు, అదేవిధంగా లోన్ కట్టిన రసీదు, ఈ రెండు కూడా తీసుకొని పాస్బుక్లో అప్డేట్ చేయించుకొని, ఒక్కొక్కసారి అప్డేట్ చేయరు కాబట్టి కొన్ని సమయాల్లో ఓకే, అందుకోసమని ఆ రసీదులు తీసుకొని మాత్రమే మీటింగ్ అటెండ్ అవ్వాలి. మనం ఎవరో కడుతున్నారులే వీళ్ళు వసూలు అయినలే అని మనం ఎంబుక్ కీపింగ్ గతంలో చేసేవాళ్ళం, అవి డిపాజిట్లు అయ్యే కాదు, డబ్బులు కట్టేవాళ్ళు కాదు. సో దానివల్ల చాలా ఇష్యూస్ వచ్చినాయి. కాబట్టి ఇది మీటింగ్ అనేది మనం అయిపోయిన దానికి మాత్రమే జరిపించేది, క్యాప్చర్ చేయటం మనం, ఓకేనా? మనం మీటింగ్ జరిపించట్లే, క్యాప్చర్ చేస్తున్నాం. ఎంబీకేలో మనం ఆర్థిక లావాదేవీలని క్యాప్చర్ చేస్తున్నాం మనం. సో ఈ క్యాప్చర్ చేసే పద్ధతి గుర్తుపెట్టుకోండి. మీటింగ్ జరిగేది ఎప్పుడు? పొదుపులు లోన్లు కట్టి ఆ రసీదులు తీసుకొని వీళ్ళు సభ్యులు మీటింగ్కి రావాలి. అప్పుడు మాత్రమే వాటిని తీసుకొని పొదుపు ఎంతమంది కట్టారు, ఓకే ఈ రిసిప్ట్, లోన్ ఎంతమంది కట్టారు అని వాటిని తీసుకొని ఉన్న ఫిగర్లు ఉన్నట్టుగా మనం ఎంటర్ చేసేది. కాబట్టి వీటిల్లో రేపు పొద్దున ఏదైనా తప్పు జరిగితే అప్పుడు మనం అడుగుతాం అనమాట. వాళ్ళు కట్టిన తర్వాతే కదా తీసుకొచ్చింది, అయినా కానీ వీటిల్లో తప్పులు ఉన్నాయి అనేది అప్పుడు మనం అడగటానికి బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా జరిగిన దాన్నే మనం క్యాప్చర్ చేసేది కాబట్టి ఇక నుంచి అయినా కరెక్ట్గా క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో మీటింగ్ జరిగిన తర్వాత మాత్రమే దీంట్లో అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది మనకి. సో ఇది ప్రతి నెల జరిగేది. ఇది A4 షీట్లో ఉంటుంది. ఈ A4 షీట్ని నెలకు ఒక పేజీ, ఒక్కొక్క సంఘం అనేవాళ్ళు ఒక్కొక్క పేజీని నెలకు ఒకటి పట్టింది, 12 నెలలకి 12 పేజీలు పడతాయి అంతే. దీన్ని బుక్ కీపర్తో పూర్తి చేయించుకొని మనం దాంట్లో ఎంటర్ చేయించాలి. సో ఎంటర్ చేసేటప్పుడు స్వయం సహాయక సంఘం పేరు, ఆ గ్రూప్ పేరు, అదేవిధంగా ఎంఎస్ గుడిపాల మండలం మ్యూట్ లో పెట్టుకోండి సార్. సో స్వయం సహాయ సంఘం పేరు, అదేవిధంగా మీటింగ్ ఎప్పుడు జరిగింది, తేదీ, వాళ్ళు మీటింగ్ 5వ తేదీ కానీ 7వ తారీఖు డబ్బులు కట్టొచ్చారు అనుకోండి, మనం 8వ తారీఖు పెడతాం కాబట్టి 8/7/2025 అని డేట్ వేసుకుంటాం. ఇక్కడ డేట్ పెట్టుకొని సంఘం ఆర్థిక లావాదేవీ వివరాలను పెట్టుకుంటాం. అదేవిధంగా ఎంఎస్ గుడిపాల ఏమనండి, దయచేసి కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్. సో ఇలాగా 15 మంది పేర్లు మనం సభ్యుల పేర్లు రాసుకుంటాం. వాళ్ళు ఈ నెలలో కట్టిన పొదుపు అంటే 200 కడుతున్నారా, ఒక్కొక్క సభ్యురాలు 100 రూపాయలు కడుతున్నారా అన్నది ఓకే. సో పొదుపులు వచ్చేసి ఈ నెలలో ఎంత కట్టారు, ఒక్కొక్క సభ్యురాలు 200 300 కడుతున్నారు కదా, అవి ఈ నెల వేసుకుంటాం. ఈ నెల వరకు పొదుపు మనం ఇందాక మార్చి నెలలో వేసాం కదా, అక్కడ కటాఫ్లో తయారు చేసాం ఇందాక, ఒక్కొక్కడికి 20,000 పొదుపు వచ్చిందని. ఆ 20,000 ప్లస్ ఈ 200 కలిపి 20,200 అనేది ఇక్కడ క్యుములేటివ్గా వేయాల్సి ఉంటుంది. ఈ నెలలో ఎంత, ఈ నెల వరకు ఎంత పొదుపు అన్నది. తర్వాత అప్పులు, వీళ్ళకు ఉన్నటువంటి అప్పుల్లో ఏమేమి అప్పులు ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఉంటేనే వేస్తాం, లేదంటే డాష్ పెట్టేస్తాం. ఆ గ్రూప్లో ఎవరన్నా అంతర్గత అప్పులు తీసుకొని ఉంటే, ఆ అప్పు తాలూకు కడుతున్నారు ఎవరన్నా కడుతుంటే వాళ్ళ పేర్లు ఎదురుగా అసలు వడ్డీ రెండు కలిపి క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ అసలు వడ్డీ విడిగా లేదు మనకి, రెండు కలిపి ఎంత 2,000 కడుతున్నారు 3,000 కడుతున్నారు అనేది ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ మాత్రమే క్యాప్చర్ చేస్తాం. అది కట్టంగా నిల్వ ఎంత ఉంది ఇంకా. సో బ్యాంక్ లోన్ కూడా అంతే, ఓన్లీ కట్టే అమౌంట్ మాత్రమే. అదేవిధంగా శ్రీనిధి కానీ, హెచ్డి కానీ, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ కానీ, ఇలాగ 3 లోన్లకు సంబంధించి. తర్వాత ఉన్నతి ఒకే సభ్యుడు మా ఎవరి తల్లి కొంచెం మ్యూట్ లో పెట్టండి. సో అదేవిధంగా ఉన్నతి, సో సిఐఎఫ్ ఆర్ వివో అంతర్గత అప్పు, అంటే సిఐఎఫ్ అప్పు ఉన్న వాళ్ళకి మళ్ళీ వివో అంతర్గత అప్పు 2 అప్పులు, ఒక అప్పు నిల్వ ఉండగానే ఇంకో అప్పులు అనేవి ఉండటం అనేది చాలా తక్కువ. కాబట్టి లేదంటే వీళ్ళకి ఉంటే ఇలాంటి షీటే వాళ్ళు ఇంకో షీట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే. సో ఇలాగా తర్వాత కొత్త అప్పుల మంజూరు,
ఈ నెలలో రెగ్యులర్ మీటింగ్ లో ఏ నెల అయినా సరే మధ్యలో బ్యాంక్ లోన్ కానీ సిఐఎఫ్ లోన్ కానీ ఏదైనా లోన్ వచ్చినప్పుడు ఏ రకమైన అప్పు ఇది అని అప్పు రకం మెన్షన్ చేయటం, ఎంత ఇచ్చారు అమౌంట్, ఇలా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ లో వీటిల్లోకి వస్తాయి. ఆ ఇచ్చిన అప్పులు అనేవి రికవరీలు వీటిల్లోకి వస్తాయి. ఏదన్నా కొత్త అప్పులు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తాం, లేదంటే ఉన్న అప్పులే అయితే రికవరీలు అయితే వీటిల్లో ఎంటర్ చేస్తాం మనం. సో ఇలాగా అప్పుల రికవరీలు, పొదుపు రికవరీలు, అదేవిధంగా అప్పుల రికవరీ అనేవి వీటిల్లో ఎంటర్ చేస్తాం మనం. తర్వాత ఈ టోటల్స్ వస్తే మనకు ఆటోమేటిక్గా. తర్వాత ఈ సమావేశంలో జరిగిన వసూలు, మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా 7వ తారీఖు, ఆ 7వ తారీఖు మీటింగ్ లో పొదుపులు ఎంత వచ్చినాయి 10 మంది కలిపి ఇక్కడ టోటల్, ఈ టోటల్ తీసుకొచ్చి మనం పొదుపు మొత్తంలో వేసుకుంటాం. అదేవిధంగా అంతర్గత అప్పులు, ఇక్కడ ఎన్ని రకాలైతే అప్పులు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల అప్పులు అయితే ఉన్నాయో అన్ని రకాల అప్పులు ఒకవేళ ఉండి రికవరీలు అయితే వాటి టోటల్ అసలు ప్లస్ వడ్డీలు రెండు కలిపి మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఇవి చూసాం కదా. సంఘానికి కొత్త అప్పులు అన్నాం కదా, సంఘానికి ఏమన్నా ఈ మీటింగ్ లో బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, ఉన్నతి కానీ, వివో ఇంటర్నల్ లేదా సిఐఎఫ్ సంఘానికి వచ్చిన కొత్త అప్పులు ఏమన్నా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. అదేవిధంగా బ్యాంకు వడ్డీ ఏమన్నా వచ్చి ఉంటే వాళ్ళు అప్డేట్ చేయించుకొస్తారు కాబట్టి బ్యాంక్ వడ్డీ ఏమన్నా వస్తే ఇక్కడ ఎంటర్ చేస్తాం. తర్వాత రివాల్వింగ్ ఫండ్ రెగ్యులర్ మీటింగ్ లో వచ్చి ఉంటే, ఓకేనా, రెగ్యులర్ మీటింగ్ లో వచ్చి ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం మనం. తర్వాత ఈ సమావేశంలో జరిగిన చెల్లింపులు, తర్వాత వివో పొదుపులు, ఈ నెలలో మనం వివోకి పొదుపు ఏమైనా కట్టామా, లేదంటే శ్రీనిధికి పొదుపు ఏమైనా కట్టారా ఈ గ్రూప్ వాళ్ళు, బ్యాంకు రుణం ఎంత కట్టారు, ఇక్కడ బ్యాంక్ రుణం వసూళ్ళు అని పెట్టాం కదా, సభ్యుల దగ్గర 50,000 వసూలు, ఒక్కొక్కరు 5,000 కడితే 50,000 వసూలు అవుతాయి. వీటిలో నుంచి బ్యాంక్కి ఎంత కట్టారు, 50,000 కట్టారా. అదేవిధంగా శ్రీనిధి, సీడ్ క్యాపిటల్, హెచ్డి లోన్స్ రికవరీలు సభ్యుల దగ్గర నుంచి అవుతాయి. మరలా మనం పేమెంట్ చేస్తాం యాప్లోనే, వాళ్ళు శ్రీనిధికి కట్టి ఉంటారు అప్పుడే. సో ఉన్నతి రికవరీ, ఉన్నతికి ఎంత ఎంత ఇచ్చారు, మరలా ఎంత కట్టారు, సిఐ పప్పు రికవరీ ఎంత జరిగింది, తిరిగి వివోకి ఎంత కట్టారు, వివో అంతర్గత అప్పు ఎంత వసూలు చేశారు, వివోకి ఎంత కట్టారు. అదేవిధంగా కొత్త రుణాలు వచ్చినాయి, ఈ కొత్త రుణాలు ఇన్ని రకాల రుణాలు ఏమన్నా ఈ మీటింగ్కి వచ్చి ఉంటే వాటిని సభ్యులకు డిస్బర్స్మెంట్ చేస్తాం మనం. ఈ డిస్బర్స్మెంట్ చేసిన టోటల్ అమౌంట్ ఇక్కడ రావాలన్నమాట మనకి, ఎవరెవరి పేరు మీద చేసామన్నది మనకి వాళ్ళ పేర్లు తిన్నగా రావాలి. సో ఇక్కడ ఉన్న టోటల్కి మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట. తర్వాత బ్యాంక్ చార్జెస్ ఏమైనా అయినాయా, తర్వాత వివోకి సభ్యత్వం కట్టారు, మీరు వివోకి ఏమైనా సభ్యత్వం కట్టుంటే సో ఆ సభ్యత్వం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత ఈ నెలలో ఎస్బీ అకౌంట్ నందు జమ చేసిన మొత్తం, వాళ్ళు బ్యాంకులో వేసి స్లిప్ తీసుకొస్తారు కదా, పొదుపు అకౌంట్లో, లోన్ అకౌంట్ కాదు, లోన్ అకౌంట్ మనకి ఇక్కడ వచ్చేసింది. లోన్ మొత్తం ఎంత కట్టారు, లోన్ ఎంత కట్టారు, తిరిగి లోన్ బ్యాంక్ ఎంత కట్టారనేది ఇక్కడ వచ్చేస్తుంది రెండు. సో ఇక్కడ ఓన్లీ పొదుపు అకౌంట్ సంబంధించింది ఈ 2,000 పొదుపు ప్లస్ అంతర్గత అప్పులు ఏమైనా ఉంటే ఇంకేమైనా వసూలు అయితే అవన్నీ వాళ్ళు పొదుపు అకౌంట్లో వేసుకొని తీసుకొస్తారు స్లిప్. ఆ పొదుపు అకౌంట్లో ఎంత వేసారు అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇవి రెండు కూడా మనకి టాలీ అవ్వాలన్నమాట, ఇక్కడ రెగ్యులర్ మీటింగ్లో టాలీ అవ్వాల్సిందే. తర్వాత గత నెల బ్యాంకు నిల్వలని ఇచ్చాం, మీకు ఈ నెల ఎందుకు ఇవ్వలేదంటే ఈ నెలలోనే వెంటనే పాస్బుక్లు అప్డేట్ అవ్వవు కాబట్టి ఆ సభ్యులని ఒక్కోసారి ఇంట్లో పిల్లలు భర్తలు ఎవరో ఒకరు డిపాజిట్ చేసి స్లిప్పులు తీసుకొస్తారు తప్ప మనకు అప్పుడే బ్యాంక్ పాస్బుక్లు అప్డేట్ కావు కాబట్టి గత నెల డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ దీంట్లో ఖాతా వివరం ఏమని, చేతి నిల్వ ఏమైనా ఉందా పోయిన నెల ఎండింగ్కి, లేదా పొదుపు ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంది, పొదుపులో అప్డేట్ డేట్ ఉంటుంది, అంటే 36 ఉండకపోవచ్చు, 25/6కే ఉంటుంది. మళ్ళీ తర్వాత 7వ నెల ఎప్పుడుకో వస్తుంది, 7/10/7 అని వస్తుంది. సో అప్పుడు మనం జూన్ నెలలో ఏ డేట్ ఉందో గత నెలలో ఏ డేట్ ఉంది ఆ డేట్ నాటికి నిల్వ. అదేవిధంగా లోన్ది బ్యాంక్ లింకేజ్ది ఏ తేదీ నాటికి ఉంది ఎంత నిల్వ ఉంది, ఇవి మనం ఫిగర్స్ మనం ఎంటర్ చేసుకోవటమే. ఇవి చేతి నిల్వ మరియు పొదుపు ఖాతా నిల్వ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవటమే. తర్వాత ఈ నెల బ్యాంకు నందు జమ వివరాలు, ఇప్పుడు ఇక్కడ రాసాం కదా మనం ఎస్బీ అకౌంట్లో జమ చేసిన మొత్తం అని, ఈ అమౌంట్ని ఎంత అమౌంట్ అది ఫిగర్స్ వేస్తాం, అక్షరాల్లో రాస్తాం. ఆ డబ్బులు ఎవరు జమ చేశారు వాళ్ళ పేరు అనేది రాయాలి, జమ చేసిన వాళ్ళు సంతకం, అంటే వీళ్ళు తెచ్చిన రిసిప్ట్ అనేది కరెక్టా కాదా ఎంట్రీ అనేది వీటన్నిటికి కూడా రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఈ నెలలో జరిగిన వాటికి ఈవిడ బాధ్యురాలు అవుతుంది అనమాట. సో అందుకోసమని ఆవిడ పేరు ఆవిడ సంతకమే మనం అడగడం జరిగింది.
సో దాని తర్వాత గ్రూప్ స్టాంప్ వేసి గ్రూప్ లీడర్లు 2 సంతకాలు చేయాలి. ఇది కన్ఫర్మేషన్ చేస్తే ఈ స్టేట్మెంట్ మొత్తం కన్ఫర్మేషన్ చేసి వివోఏ గారు సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా క్యాప్చర్ చేసిన తర్వాత ఇది మార్చి నెల వరకు మనం స్టార్టప్ తయారు చేసిన దానికి ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఈ నెల వరకు కూడా ఎన్ని నెలలు అయితే అయినాయో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అయినాయి. ఈ 3 షీట్లు ఆ స్టార్టప్ బ్యాలెన్స్ దానికి పిన్ కొట్టేసుకోవాలన్నమాట, రెడీ చేసుకోవాలి. మీరు రెడీ చేసే లోపు జూలై కూడా అయిపోతే 4వ షీట్ మళ్ళీ పిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా స్టార్టప్ దానికి ఎన్ని మీటింగ్లు అయితే అయిపోయినాయో అన్ని మీటింగ్లకు సంబంధించి మీటింగ్ ఒక షీట్ చొప్పున వీటన్నిటిని కూడా మీరు రెడీ చేసుకొని దానికి పిన్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. ఇంకా దీంట్లో ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి సార్ ఒకసారి. సార్ నమస్తే సార్, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం. నమస్తే సార్, చెప్పండి. ఎవ్రీ మంత్ ఈ విధంగా షీటు తయారు చేసుకుని ఒక బుక్ ఇట్లా చేసుకోవాలి సార్ మనం. అవును సార్, మనం వివో అక్కడ మనం గతంలో కనుక వివోలో ఎలాగ ఫైల్ పెట్టేసుకొని ఓచర్లు ఇవన్నీ చేసేవాళ్ళము. గ్రూప్ వాళ్ళ దగ్గరకు ఒకటి ఉంటుంది, ఇది కంపల్సరీగా ఒక షీట్. గతంలో మనం IVRS షీట్ ఇచ్చాం కదా శ్రీనిధులకి. అవును సార్. సేమ్ అలాగే ఈ షీటు వాళ్ళ దగ్గర ఫైల్లో ఉండాలి. ఇన్ ఫ్యూచర్లో రేపు సార్తో మాట్లాడక ఇదే బుక్స్లో కూడా రావచ్చు మేబీ. అదే అంటే వివో ఒక SHGకి ఒక బుక్ టైప్ ఇస్తే బాగుంటుంది కదా, ఒక కార్బన్ షీట్ వాళ్ళ దగ్గర ముప్పేలాగా మనకి వివోకి ఒరిజినల్ షీట్ వచ్చేలాగా రెగ్యులర్గా ప్రాసెస్ జరిగేది. ఓకే, తర్వాత ముందు మనం క్యాప్చరింగ్ వరకు ఇది రియల్గా వదిలి మనకి ఒక నెల, ఇప్పుడు ఈ నెలాఖరికి వదిలేరు అనుకోండి, ఈ లోపు 4 నెలలు కావాలి కదా బుక్స్ వచ్చి మనం చేసేటయ్యాక మీ పనులు ఆగు మనకు. సో అందుకని ఈ లోపు స్టార్టప్ది రెగ్యులర్ మీటింగ్ రెడీ చేసుకుంటే తర్వాత మీరు అన్నట్టు బాగుంటుందేమో చూద్దాం, పై వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి. నెక్స్ట్ రాసు తిరుపతి నుంచి ఈ సమావేశంలో జరిగే చెల్లింపులను పెట్టారు కదా, సో అక్కడ బ్యాంక్ లోన్ రుణం అని రాశారు. అంటే వీటికి కూడా రుణము తిరిగి చెల్లింపు అనే పదం యాడ్ చేస్తే బాగుంటుందేమో రీపేమెంట్స్ కి. ఇక్కడ ఇక్కడ సార్ అన్నింటికి జస్ట్ రుణం తిరిగి చెల్లింపు, బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు, రుణం తిరిగి చెల్లింపు, ఉన్నతి రుణం తిరిగి చెల్లింపు, అలా అన్నిటికీ కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఉంటారు. ఓకే సార్, ఓకే సార్. ఇంకా అండి ఎవరైనా? ఇంకా సార్ దీంట్లో ఏమన్నా యాడింగ్స్ కానీ? సార్ నమస్తే సార్, కర్నూలు నుంచి పత్తికొండ సిసి సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు అంటే లాస్ట్ ఫార్మాట్ లోనా ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళ లోన్ లోనే 1 లక్ష రూపాయలు డిపాజిట్ గా పెట్టుకొని మళ్ళీ తిరిగి లోన్ అయిపోయేటప్పుడు తిరిగి దానికే చేసుకుంటారు సార్. దాన్ని సేవింగ్స్ లో చూపియాలా వద్దా సార్? అది అంటే డిపాజిట్ లో అంటే లోన్ లో నుంచే డిపాజిట్ పెట్టినట్లు చూపించమంటారా? వారు మనకి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోగానే సభ్యులకు 10 లక్షలు రాసేస్తారు. లేదు సార్, 9 లక్షలు డ్రా చేసుకొని అంటే మామూలుగా అయితే ట్రాన్సాక్షన్ 10 లక్షలు జరిగినట్లే ఉంటుంది సార్. అదే వచ్చేసరికి వాళ్ళు 10 లక్షలే లోన్ చూపిస్తారు, 10 లక్షలకే ఇంట్రెస్ట్ వేస్తాడు. లాస్ట్ లోన్ క్లోజ్ అవబోయే ముందు ఆ FDని తీసేసి లోన్ కేసేసుకుంటాడు. ఈ 20 నెలలు ఏమవుతుంది, అది సభ్యుల పొదుపు కింద ఉండి సభ్యులు FDగా ఉంటుంది. వాడు ఎప్పుడైతే తీసి లోన్ కేసుకున్నాడో మనం మరలా సభ్యుల దగ్గర నుంచి పొదుపు వాపస్ చేసుకున్నట్టు మరలా ఎంట్రీ చేసుకుంటాం మనం. ఓకే సార్, ఓకే సార్. ఓకే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నుంచి సార్. సార్ దీంట్లో చెల్లింపుల వైపు వాళ్ళు బ్యాంకుకు పోయినప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ తీస్తారు సార్. స్టేషనరీ బుక్స్ ఏమన్నా కొంటారు సార్, SHG బుక్స్ గనా. ఓకే, దానికి ఏం కాలం లేదు సార్ అక్కడ. సరే, అంటే డబ్బులు ఇస్తున్నారు తప్ప కార్పొరేషన్ నుంచి డబ్బులు డ్రా చేసి వాడలేదు కదా సార్. ఇప్పుడు వసూలైన దాంట్లో 100 అట్లా ఛార్జీ పెట్టుకొని బ్యాంక్ లో కట్టొస్తారు సార్. ఛార్జీ వాళ్ళు సొంతయే కదా పెట్టుకునేది, గ్రూప్ లో తీస్తారు సార్. గ్రూప్ లోనే తీస్తున్నారా? అవును సార్. మళ్ళీ ఏమైనా బుక్స్ SHG బుక్స్ కొంటారు సార్. గ్రూప్ లో డబ్బులు తీస్తే మనం చూపిద్దామండి. ఇతరములని ఒకటి పెడితే మనం పెట్టుకునే ఉండదులే, ఎక్స్పెండిచర్ ఎనీ ఇతర ఖర్చులను పెడతాం ఏదైనా ఉంటే అదొకటి పెట్టండి సార్. ఓకే ఓకే సార్. ఇతరములను పెడితే అది అసెట్ లైబిలిటీ ఇతర ఖర్చులను పెడదాం సార్. ఇతర ఖర్చులు. ఓకే సార్. సార్ నమస్తే సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సోంపేట మండలం సార్. నమస్తే సార్. చెప్పండి సార్.
సార్ నా పేరు శ్రీనివాస్, సోంపేట మండలం శ్రీసింగ్ సార్. చెప్పండి చెప్పండి సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఎస్హెచ్జికి సంబంధించి యాజ్ ఆన్ వరకు మనకి బ్యాంకుల్లో ఉండే నిల్వకి మనం చేసే బుక్ కీపింగ్ నిల్వకి తేడా బట్టే కాబట్టి ఇప్పుడు మనం కట్ షీట్ తయారు చేస్తున్నాం సార్. అవును సార్, అది వాస్తవం కదా సార్. అవును. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనకి వీళ్ళు 2000 అంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాల బట్టి సంఘం ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓకే. వాళ్ళు సాధారణ పొదుపులన్నీ మనం ఎక్కువ చూపిస్తున్నాం, బ్యాంకులో ఉండే నిల్వ తక్కువ చూపిస్తాం. అంటే ఈ మధ్యన ఉండే డిఫరెంట్ అనేది మాక్సిమం అంతర్గత అప్పులు అవ్వచ్చు, లేకపోతే సర్దుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈ డిఫరెంట్ అనేది మనం ఇప్పుడు వాళ్ళు సర్దుకుంటారు అనుకోండి, అంతర్గత కింద అప్పుల కింద మనం చూపించలేం, ఎందుకంటే అది కలెక్షన్ అవ్వదు కాబట్టి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే సార్, యాక్చువల్గా మార్చి 31 నాటికి ఉండే అవుట్ స్టాండింగ్ ని మనం బేస్ చేసుకొని కటప్ డేట్ చేసుకుంటే ఏమైనా వెసులుబాటు ఉంటుందో లేదని డౌట్ సార్. ఇప్పుడు మనం క్యాప్చర్ చేసేది సీనియారిటీని కాదండి. ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోండి, సంఘం సీనియారిటీని మనం ఇక్కడ క్యాప్చర్ చేయట్లేదు, ఫైనాన్షియల్ బ్యాలెన్స్లు మాత్రమే మనం క్యాప్చర్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సీనియారిటీ అని 5 లక్షలని కాదు, కొత్తగా ఏర్పడిందని 1000 రూపాయలు కాదు. వాళ్ళు సంఘంలో, నేను ముందే చెప్పా, సంఘంలో కానీ సభ్యుల దగ్గర కానీ బ్యాంకులో ఎఫ్డీలు కానీ ఈ 3 ప్లేసుల్లో ప్రజెంట్ ఫిగర్ ఉంటేనే మాత్రమే వాటిని బట్టే మీరు తయారు చేయమని చెప్పాం. కొంతమంది ఆల్రెడీ స్టార్టప్ బ్యాలెన్స్లో కూడా ఉన్న సేవింగ్స్ని డివైడ్ బై చేశారు. సేవింగ్స్లో చివరి 12 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు కూడా కొంతమంది వేసారు మన వాళ్ళు. ఇప్పుడు పైలట్ మండలాలకే వేసారు ఎంట్రీలు. దయచేసి గమనించండి, సేవింగ్స్ అనేవి మనకి మీరు ఎలా వేస్తున్నారో ఆలోచించుకొని వేయండి. దాంట్లో నుంచి బ్యాంకు వడ్డీ ఉంటుంది, అదేవిధంగా వడ్డీలో నుంచి బ్యాంక్ ఛార్జీలు పోయి ఉంటాయి. వాటిని డివైడ్ చేసి అప్పుడు సభ్యులకు మీరు డివైడ్ చేసి సేవింగ్స్ వేయండి. ఇప్పుడు ఆస్తి బాధ్యతలకు వెళ్ళేటప్పటికి మనకు ఆటోమేటిక్ అది మైనస్ లోకి వెళ్తాయి కదా సార్? దేంట్లోనండి? ఆస్తి బాధ్యతలు వెళ్ళేటప్పుడు అంటే నష్టంలోకి వెళ్తుంది కదా సార్? లేదండి, వెళ్ళదు నష్టంలోకి. అంటే ఇప్పుడు మనకి సంఘం ఇప్పుడు 20 years ఓపెన్ అయ్యింది సార్. ఇప్పుడు ఉండే వాళ్ళు సాధారణ పొదుపులకి ఇప్పుడు ఉండే బ్యాంక్ నిల్వలకి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది సార్. ఆ రిమైనింగ్ అమౌంట్ అనేటప్పటికి మీరు చెప్పింది అదే, సీనియారిటీని మీరు తీసుకోవద్దు. దీనిగా ఒరిజినల్ గా సంఘ సభ్యుల దగ్గర ఎంత పొదుపు ఉందో వాపస్ పొదుపు కాదు, ఒరిజినల్ గా పొదుపు ఎంత ఉందో అదే పరిగణలో తీసుకోవాలండి. అంతే సార్. సార్ ఇంకొక డౌట్ సార్, విషయం ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ నాటికి 31/3/2025 నాటికి కట్ ఆఫ్ డేట్ నాటికి సంఘంకి వేరే సంఘం డబ్బులు ఈ సంఘం అకౌంట్ లో జమ అయిపోయారు సార్ పొరపాటున. ఇది లైబిలిటీ, వేరే సంఘంకి వెళ్ళవలసి ఉంది కాబట్టి చెల్లించవలసిన హెడ్ అనేది అదే పేబుల్ హెడ్ అనేది ఒకటి యాడ్ చేస్తే బాగున్నాం అనుకున్నాం సార్. అలా యాడ్ చేయండి, అట్లా యాడ్ చేసుకుంటే వెళ్తే అలాంటివి చాలా ఉంటాయి. అది ఈ లోపు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఏదో తీర్మానంలో రాసుకోవడం తప్ప ఏం కాదండి. సరే సరే మేనేజ్ చేసుకోవడం ఓకే సార్. ఇంకా ఎవరైనా ఉంటే ఈ లోపు సార్ మాట్లాడుతారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఒకసారి రెడ్ హ్యాండ్ ట్రై చేసుకుని ఇది చేశాను నేను పెట్టారా? ఏపీఎం తాల్ డ్రైవ్ మ్యూట్ లో పెట్టుకోండి సార్. భారతీ ఎంఎంఎస్ మ్యూట్ లో పెట్టండి తల్లి.
నమస్తే సార్, మాది విజయనగరం జిల్లా. ఎన్ఎక్జీ 2లో శ్రీనిధి అప్పు నిలవలు వేయమన్నారు కదా సార్. ₹1,00,000 అప్పు ఇచ్చిన సంఘ సభ్యురాలకి ₹57,200 అప్పు నిలవ ఉన్నది అనుకోండి సార్. కానీ ₹5,000 శ్రీనిధి కడతారు, దాన్ని వడ్డీని మినహాయించి వేయాలి అంటే ఆఫ్లైన్ లో తీసుకోవాలా ఆన్లైన్ తీసుకోవాలా? మీరు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్ లెడ్జర్ ఉంటుందండి, ఆ లెడ్జర్ ప్రకారం చూసే వేసేయండి ప్రజెంట్. అయితే ఆఫ్లైన్ లెడ్జర్ ప్రకారమే వేయాలి, ఆన్లైన్ కాకుండా. అవునండి. అయితే ఉన్నతి శ్రీనిధి ఇవన్నీ ఆఫ్లైన్ ప్రకారమే వేస్తాం. ఒక్క నిమిషం అమ్మ, సారు లైన్ లోకి వస్తున్నారు, అందరూ వీటిలో ఉన్నాను. హలో దాసు, సార్ నమస్తే సార్, వినిపిస్తుంది సార్ వాయిస్. అన్ని 660 మండలాలు కలిసారా? కలిసారు సార్. ఎంతమంది ఉన్నారు లైన్ ఇప్పుడు మరి? తక్కువ మంది. సార్ నమస్తే సార్. 939 మంది ఉన్నారు. సార్ నమస్తే సార్. అన్ని మండలాలు కనెక్ట్ కావడం జరిగింది సార్. అందరికీ కూడా మనము ఎన్ఎక్జర్ 1 స్టార్ట్అప్ బ్యాలెన్సెస్ గురించి, అదే